నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సత్తయ్య కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 8. ఈ ఎపిసోడ్ నెంబర్ 8లో మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను మీకు, కలరింగ్ వర్క్. అలానే లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు వరంగల్ అతిగా జంక్షన్ ఉంది కదా, జంక్షన్ నుంచి స్ట్రేట్గా మన వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్కి వస్తే మన సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి మళ్ళీ లిఫ్ట్కి వచ్చేస్తే అన్న వాళ్ళ సత్తయ్య కళా ఆర్ట్స్కి అయితే రావడం జరుగుతుంది. ఈ అన్న పేరు వచ్చేసి శివ. అండ్ అలానే ఇది వచ్చేసి సెట్ నెంబర్ 1. ఇక్కడ వచ్చేసి మన పిఓపి గణేశులు అండ్ అలానే మన మట్టి గణపతులు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు షెడ్ లోపలికి వెళ్ళి అయితే మాత్రం మనం చూసుకుందాం ఏమేమి మోడల్ గణేశులు ఉన్నాయి ఏందని. మీకు లాంగ్ వ్యూ నుంచి అయితే మాత్రం పిఓపి గణేశులు అయితే నేను చూపిస్తున్నా, చూసుకోవచ్చు. మనకు చాలా బాగున్నాయి గణేశులు అయితే మాత్రం. ఫస్ట్గా ఇక్కడ బయట అయితే ఒక గణపతి ఉండడం జరిగింది. ఆ విగ్రహం చూపిస్తాం మీకు. ఆల్మోస్ట్ ఆల్ ఇది బుకింగ్. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఇంకా పంచకి ఇంకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇది ఎంత ఏంటిదంటే మన కుందన్స్ ఉంటాయి కదా, ఆ కుందన్ వర్క్ మొత్తము చూసింది కదా, మనకు చాలా బాగా వచ్చేసింది. కొంచెం జూమ్ చేసి కూడా మీకు ఆ వర్క్ అనేది ఏ విధంగా ఉంది దాన్ని మాత్రం చూపిస్తా. అండ్ అలానే ఆభరణాలు కూడా మొత్తం కుందన్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు చోళల్లో కూడా మొత్తం ఆభరణాలకు మొత్తం కుందన్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే మన కిరీటం చూసుకున్నట్టయితే కూడా చాలా మంచిగా కిరీటం కూడా మొత్తం కుందన్ వర్క్స్ అయితే రావడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వర్క్ అనేది అవుతుంది. దానికోసమే నేను కొంచెం మీకు కంప్లీట్గా అయితే చూపెట్టలేకపోతున్నా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు 5 ఫేసెస్ గణేష్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక షెడ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్, ఇంకా మనకు పంచ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ పగడి కూడా కంప్లీట్ కాలేదు. సేమ్ యాస్టీస్ అయితే అదే విధంగా అయితే ఉన్నది. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మన సతీష్ అన్న వాళ్ళది, కరీంబాద్ వాళ్ళది, ఇంకా వాళ్ళది కూడా వచ్చేసి మనకు పంచ వర్క్ ఇట్లా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి నేను షెడ్ నెంబర్ 1లో చూపిస్తున్నాను గణేశులు. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది, చూసింది కదా. ఇంత చాలా బాగా వచ్చేసింది. మనకు పైన గరుడ. ఇది వచ్చేసి నా ఫ్రెండ్స్ వాళ్ళది. ఇది రీసెంట్లీగా వాళ్ళు పిక్ పంపించడం జరిగింది. శ్రీకాంత్ అని మన రెడ్డి కాలనీలో ఉంటారు, వాళ్ళకి గణేష్ ఇది. అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు కూడా చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా, మహారాజా కాన్సెప్ట్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా. ఫేస్లో మాత్రం ఎంత మంచి గ్లో ఉందో. అండ్ అలానే కలరింగ్ వర్క్ కూడా బాగుంది కదా. ఇంతకుముందు ఎపిసోడ్లో మాత్రం ఈ గణేష్లు అనేది చూపెట్టలేదు, ఎందుకంటే అప్పుడు కలరింగ్ వర్క్ అవుతుంది, వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దని నేను చూపెట్టలే. ఇప్పుడు అయితే మాత్రం టోటల్గా అయితే చూపిస్తున్నా. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు న్యాచురల్ పంచ అండ్ కమర్ పట్ట, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కండువా అండ్ పగడి అయితే ఇంకా కలరింగ్ వర్క్ అయితే కాలేదు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. ఈ గణేశుని కూడా పంచ ఇంకా కాలేదు రెడీ. మేబీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ కిరీటం, కలరింగ్, ఐ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు పంచ ఒకటే కంప్లీట్ కాలే. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా. పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ హెయిర్స్ ఇట్లా ఇంకా వర్క్ కాలేదు ఇంకా కిరీటానికి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా గణేశునికి. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది మన గణేశుడు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన తామర పువ్వు పైన కూర్చొని ఉన్న గణపయ్య. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మొత్తం చెట్టు మొత్తం రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు ఐ పెయింటింగ్, మన పగడి చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండ్ కండువా బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ, పంచ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఇది పొడేలు అనుకుంటా. గణేశుని చూసుకున్నట్టయితే మన శివపుత్ర యూత్ వాళ్ళది. ఇది వచ్చేసి మన తూర్పు కోట, చూసింది కదా వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది.
ఇది వచ్చేసి మన గోకుల్ కృష్ణ యూత్ వాళ్ళది. ఇది తూర్పు కోట. మన విగ్రహదాత వచ్చేసి మన సమ్మయ్య వాళ్ళది. ఇది ఇంకో విగ్రహం చూసుకుందాం. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన పడుకొని ఉండడం జరిగింది గణేశుడు. చూసాం కదా, అంటే ఒరిగినట్టు. అండ్ అలానే ఇంకొక యూనిక్ మోడల్ చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు వచ్చేసి మనకు హ్యాండ్స్తో మొత్తం చూడండి. గణేశుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఐ పెయింటింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది. అండ్ బొట్టు ఐ పెయింటింగ్ మాత్రం పెండింగ్ ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మొత్తం మన మేబీ నాకు తెలిసి అయితే ఇది హంస అనుకుంటున్నా. అండ్ పంచ చూసుకున్నట్టయితే మనకు నేచురల్ పంచ అండ్ ఆరెంజ్ కలర్, కమర్ పట్ట వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కండువా. చూసింది కదా మన గణేష్ అప్డేట్ అయితే ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. చూసింది కదా గణేశునికి ఒక ఐ పెయింటింగ్ అండ్ బొట్టు కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి గణేశుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూసింది కదా వాళ్ళ గణేష్ అప్డేట్ అయితే ఇది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా నీట్గా వచ్చేసి. అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఆవులు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం. అండ్ కొంచెం లాంగ్ వ్యూ నుంచి మీకు చూపిస్తున్న సేమ్ మోడల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్సెప్ట్ గణేష్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేష్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లయన్స్. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ బాగుంది కదా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచ బ్రింజాల్ కలర్ అండ్ కండువా గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో మన పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన నిమ్మలి అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉంది కదా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు నేచురల్ పంచ. చూసింది కదా, పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో కండువా అండ్ పగడి కూడా చాలా బాగున్నది చూడండి. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన క్యూట్ పప్ప. ఇది గణేష్ది అప్డేట్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గిటార్ పట్టుకొని కూర్చొని ఉన్న భయ్య. చూసింది కదా ఈ గణేష్ది అప్డేట్. ఇది వచ్చేసి మన శివ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, మన ఉర్సు బొట్రాయ్ వాళ్ళది ఇది గణేష్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మన పద్మశాలి యూత్ వాళ్ళది ఇది, బొట్రాయ్ వాళ్ళది ఇది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి మనకు బార్డరింగ్ చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ మనకు పింక్ కలర్ పంచ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. అండ్ చూడండి మనకు చాలా క్యూట్గా ఉంది గణేష్ మాత్రం. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు చంద్రవంక పైన కూర్చొని ఉన్న గణపయ్య. అండ్ అలానే మూసికులు చూసుకున్నట్టయితే మనకు 2 ఉన్నాయి. ఈ మధ్యలో ట్రెండింగ్ అయిన గణేష్ ఇది, వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది 2024లో ట్రెండింగ్ అవుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉన్న గణపయ్య. చూసింది కదా వాళ్ళ గణేష్ది అప్డేట్. చూసింది కదా గణేష్ గారు మాత్రం కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నా, ఎందుకంటే ఇంకా మనకు సెకండ్ షెడ్లో కూడా చూపెట్టాలి ఇంకా విగ్రహాలు అనేది. దానికోసం కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి మన వర్క్ అప్డేట్ మాత్రం ఇది. చూసింది కదా కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తాను మీకు. అండ్
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బనానా కాన్సెప్ట్ గణేష్. చూసింది కదా అలా గణేష్ ఉంది అప్డేట్ ఇది. అండ్ అలానే కొంచెం లాంగ్ వీడియో చూపించేస్తున్నా మీకు. ఇక్కడ చూసుకుందాం, మనకి గణేశుడు చూసుకున్నట్టయితే పగడి పెట్టుకోవడం జరిగింది. అండ్ ఏనుగు ఫేస్ అండ్ మహాదేవుని కాన్సెప్ట్లో గణేష్. ఇంకోటి మనకు రామ్ లల్లా కాన్సెప్ట్లో ఉండడం జరిగింది గణేష్. ఇది మనకు ఐ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. మనకు బొట్టు కూడా కంప్లీట్ అయిపోయింది. మేబీ పంచ అండ్ కండువా కలర్ ఒకటే మనకు పెండింగ్ ఉండడం జరిగింది. ఈ షెడ్ వచ్చేసి మన సత్యయ కలర్స్ షెడ్ నెంబర్ 2. ఇది వచ్చేసి మన సర్కిల్ అని చెప్పాను కదా, ఇదే సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మన షెడ్ నెంబర్ 2 అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక మన షెడ్ నెంబర్ 2లో కూడా ఏమేమి మోడల్ గణేష్ ఉన్నాయి దాన్ని మాత్రం మీకు చూపిస్తా. ఇక్కడ విగ్రహం చూసినట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అలానే కొంచెం ఫాస్ట్గా అయితే మీకు చూపిస్తా. ఇక్కడ మన హనుమంతుని కాన్సెప్ట్ గణేష్ ఇది చూసింది కదా, 6 packs ఇట్లా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం. గణేష్ ఆల్మోస్ట్ ఆల్ ఒక పంచ ఒకటే పెండింగ్ అండ్ కండువా ఒకటి పెండింగ్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచ కండువా అండ్ టోటల్గా గోల్డ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. చూసింది కదా ఐ పెయింటింగ్ కూడా ఎంత. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు చాలా బాగుంది కదా. అండ్ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు శివుని కాన్సెప్ట్ ఈ గణేష్ చూడండి, చాలా బాగుంది గణేష్ మాత్రం. మొత్తం నాగంపాములు అయితే ఉండడం జరిగింది. అండ్ త్రిశూలం ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన మహాదేవుని కాన్సెప్ట్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ పంచ ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ ఆభరణాలు కూడా చాలా నీట్గా చాలా గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మొత్తం కాన్సెప్ట్ వచ్చేసి మన ఆక్సిజన్ గణేష్ కాన్సెప్ట్ ఇది. కాకపోతే మట్టితో తయారు చేయడం జరిగింది. ఇది మనకు వచ్చేసి మొత్తం లేయర్స్ వచ్చేసి మన చెట్టుకు ఏ విధంగా అయితే లేయర్స్ ఉంటాయో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ ఒక చేతిలో వచ్చేసి మనకు పాము అండ్ ఇక్కడైతే ఒక బర్డ్ అయితే ఉండడం జరిగింది, పక్షి. ఇక్కడ ఐ పెయింటింగ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మొత్తం ఐ పెయింటింగ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అండ్ బొట్టు కూడా మనకు శివుని బొట్టు చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుంటే మనకు చాలా మన స్వస్తిక్ పైన స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపయ్య అండ్ కమర్ పట్ట వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ షేడింగ్స్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచ ఎల్లో కలర్ అండ్ మనకు ఒక సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు చక్రం అండ్ లెఫ్ట్ సైడ్ శంఖం ఉండడం జరిగింది చూడండి గణేష్ని. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్ టూ లయన్స్ అండ్ సింహాసనం పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. ఆభరణాలు మాత్రం చాలా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా ఎక్సలెంట్ పెయింటింగ్ వర్క్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ వచ్చేసి మొత్తం నెమలీలు చూసింది కదా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన హంస ఉండడం జరిగింది చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఫ్లూట్ పైన కూర్చొని ఉన్న గణపయ్య. ఆ ఫ్లూట్కి మొత్తం కింద వచ్చేసి హ్యాండ్స్ అండ్ అలానే మనకు ఫ్లూట్ దగ్గర చూడండి అక్కడ ఏనుగు ఫేస్ కనబడుతుంది. మన కృష్ణుని కాన్సెప్ట్ ఈ గణేష్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం మన నెమలీలు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు పిల్లో వచ్చేసి గ్రీన్ కలర్లో అండ్ కడ్వా చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ పంచ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ పగడి పెట్టుకొని ఉండడం జరిగింది గణేష్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి నంది అండ్ మనకు లెఫ్ట్ సైడ్ మన హార్స్ అండ్ డ్రెస్ వచ్చేసి మొత్తం ఆరెంజ్ కలర్ అండ్ మహాదేవుడు అయితే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ చూడండి పంచ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ మనకు కమర్ పట్ట బ్లూ కలర్ అంటే బ్రింజాల్ కలర్, మనకు పింక్ కలర్ కండువా
అండ్ మన వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ బ్యాక్గ్రౌండ్లో అండ్ వెంకటేశ్వర స్వామి ఫేస్ రైట్ సైడ్ చక్రం అండ్ శంఖం ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్లో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మనకు మొత్తం ఏనుగు దంతాలు చూసింది కదా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది చూసింది కదా ఈ గణేశుని. అండ్ అలానే ఇక్కడ ఉన్న కొంచెం లాంగ్ వ్యూ చూపిస్తున్నా ఎందుకంటే ఇక్కడ వర్క్ అవుతుంది దానికోసం. అండ్ అలానే ఇక్కడ విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి. అండ్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా అన్న కాల్ చేసి కనుక్కోండి రేట్స్ పరంగా అండ్ హైట్స్ పరంగా. మీరు వచ్చి చూసుకుంటే చాలా బెటర్, చాలా ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ సంతోష్ బ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయడం అంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.